హలో ఎగ్ సెమీ గ్రేవీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, పూరి, రైస్లో ఏ దాంట్లో అయినా. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, టమాటా వేసి బాగా కలిపి ఆ తర్వాత కొంచెం ఉప్పు, అదిగాక ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు వేసుకొని కొంచెం అంత చెక్క, ఇంకా లవంగాలు, రోస్టెడ్ పౌడరు, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత ఉప్పు, కారం, మిరియాల పొడి, అలాగే ధనియాల పొడి వేసుకోండి. మొత్తం మసాలా అంతా బాగా వేగల్లా. అది మగ్గే వరకు మనము ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని మీకు నచ్చిన షేప్స్లో ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోండి. ఎట్లయినా కట్ చేసుకోండి, చిన్నగైనా పెద్దగైనా ఎట్లయినా. బట్ ముక్కలైతే కట్ చేయండి, అట్లే వేయొద్దండి, బాగోదు. సో ముక్కలన్నీ వేసేసుకొని అదంతా మంచిగా రోస్ట్ అయిన తర్వాత బాగా కలుపుకోండి. ఓకే, మాకు ఇట్లా రోస్టెడ్గా అంటే డ్రైగా కావాలనుకుంటే ఇంతటితో ఆపేయచ్చు. లేదు ఇంకొంచెం రైస్లోకి అట్లా కావాలా అంటే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట. సో చూసారు కదా, వాటరిష్గా ఉంది. అది కొంచెం థిక్నెస్ రావాలా. ఇగో చూడండి, ఇక్కడైతే థిక్నెస్ వచ్చేసింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అసలు రైస్లోకి, చపాతీలోకి, ఏ దాంట్లోకైనా, ముద్దలోకి కూడా అద్దిరిపోతుంది అనమాట. సో చూసారా, థిక్ అయిపోయింది మన ఎగ్ సెమీ గ్రేవీ. సో తగినంత మీ ఇష్టం, మీకు కావాల్సినంత ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని వేడిగా అన్నం పెట్టుకొని కొన్ని పీసెస్ వేసుకొని కొంచెం గ్రేవీ వేసుకొని తిన్నారంటే ఒక గరిట గ్రేవీతో కూడా 2 గంటలు అన్నం తినొచ్చు, అంత రుచిగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకోకుండా ఎగ్స్ తెచ్చుకొని ఇట్లా చేసుకోండి. ఎప్పుడు బోరింగ్గా బాయిల్డ్ ఎగ్స్ లేదంటే ఆమ్లెట్ అట్లా కాకుండా ఒక్కసారి ఇట్లా ఎగ్ సెమీ గ్రేవీ ట్రై చేసి ఎట్లొచ్చిందో కింద కామెంట్ చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఎప్పుడన్నా తక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు, ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా కర్రీ చేసినారంటే టేస్ట్కి టేస్ట్ సరిపోతుంది.